వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. ఒకే వేదికపై చిరు, పవన్, చెర్రీ, కానీ బన్నీ మిస్సింగ్. ఎందుకు ఈ వార్త ప్రస్తుతం అంత వైరల్గా మారడానికి? ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఒకే వేదికపై చిరు గారు, చెర్రీ గారు అండ్ పవన్ గారు, కానీ బన్నీ గారు ఎందుకు మిస్ అవుతున్నారు అని ఇది ప్రేక్షకుల సైడ్ నుంచి వినిపిస్తున్న మాట, ప్రస్తుతం వైరల్గా అవుతున్న మాట. అసలు వాస్తవం ఏంటండి? ఎందుకు ఇంత వైరల్గా అవుతుంది? అండ్ ఇప్పుడు సెపరేట్ చేస్తూ ఈ వార్తలు సర్క్యులేట్ చేస్తున్నారా, లేకపోతే నిజంగా జరుగుతున్నాయా? మీ మాటల్లో తెలుసుకోవాలనుకుంటున్నాం. అది సోషల్ మీడియా వార్త. దాన్ని మనం ఇంతగా లోతుల్లోకి వెళ్ళి విచారపడాల్సిన అవసరం కాదు. అది ఏంటంటే మనశంకర వరప్రసాద్ గారు చిత్రము, అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి గారు సంక్రాంతికి కానుగా వచ్చి రికార్డు బ్రేకులు కొడుతూ తన రికార్డ్స్ని, ఆల్రెడీ ఉన్న రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ విజయం పరంపర దూసుకెళ్తున్న విధానం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ సినిమా సక్సెస్ తర్వాత ఒక మీటింగు లేదా సభ లేదా మనం వేడుకలు చేస్తూ అంటారు కదా. గతంలో అయితే 100 days 25 daysకు సిల్వర్ జూబ్లీస్ అట్లా చేసేవాళ్ళు. ఇప్పుడు అన్ని రోజులు సినిమాలు ఆడతలేవు, అంత స్కోప్ లేదు, తగ్గిపోయింది. కాబట్టి ఏదైనా సరే ఒక సక్సెస్ మీటింగ్ పెట్టే ఆలోచన, ఫంక్షన్ చేసే ఆలోచన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఆ ఫంక్షన్కు చిరంజీవి గారు ఎట్లాగ వస్తారు, రామ్ చరణ్ వస్తారు, పర్లేదు. రామ్ చరణ్ రారని అనుకోవడానికి కూడా వీలు లేదు. అయితే పవన్ కళ్యాణ్ కూడా వస్తారు అని అనుకుంటున్న తరంలో బన్నీ వస్తాడా రాడా, బన్నీని పిలుస్తారా లేరా, బన్నీ రావట్లేరు, బన్నీ పిలవరు, ఇట్లా చర్చ అయితే సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. నేను మొదటి నుంచి చెప్తుంది ఒకటే విషయం ఏంటంటే, అల్లు గారి ఫ్యామిలీకి కానీ మెగా వారి ఫ్యామిలీ కానీ మధ్య కానీ విభేదాలు లేవు. వాళ్ళ మధ్య ఫ్యాక్షనిస్టులా కొట్టుకోవడానికి, దాడులు చేసుకోవడానికి, కుట్రలు చేసుకోవడానికి పగా ప్రతీకారులు లేవు. ఏదైనా ఉంటే చిన్నపాటి అభిప్రాయ వ్యక్తికి మధ్యలో ఏ విధంగా ఉంటుందో, ఒక ఇంట్లో ఉన్న అన్నాచెల్లెలకి ఏదైతే అభిప్రాయ భేదాలు ఉంటాయో చూస్తున్నాగా. రాజకీయాల్లో కూడా ఇప్పుడు సొంత అన్నా చెల్లెలు ఏ విధంగా విమర్శించుకుంటున్నారో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో సరే ఏదన్నా వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయేమో, కానీ సినిమా పరంగా ఒక సినిమా ఫ్లాప్ అవ్వాలని, ఒక సినిమా కుట్రలు చేయాలని కానీ, ఆ సినిమా వేడుకకు నేను రానని కానీ, ఆ సినిమా వేడుకకు నువ్వు వెళ్ళకూడదని కానీ అట్లాంటి విభేదాలు ఉన్నాయని మాత్రం నేను అనుకోను. దాని గురించి సోషల్ మీడియాలో కొంచెం అంటే బాధ్యత లేనటువంటి సోషల్ మీడియా ఫేక్ అకౌంట్ వాళ్ళు బాధ్యతారహితంగా చేస్తున్నటువంటి ఆలోచన తప్పించి, నిన్నగాక మనం చూసాం కదా, బన్నీ గారు ట్వీట్ చేశారు ఎంత స్పష్టంగా, ఎంత మంచిగా. అంటే పేరున హీరోయిన్లు, ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, మ్యూజిక్ డైరెక్టరు, ప్రొడ్యూసర్లు మెన్షన్ చేస్తూ ఎవరి క్యారెక్టర్ వాళ్ళు బాగా చేశారు, ఎవరి పాత్ర వాళ్ళంత ఎఫర్ట్ చేశారు, వాళ్ళందరికీ అభినందనలు చెప్తూ చిరంజీవి గారి కంబ్యాక్, ఆనాటి బాస్ ఇస్ బ్యాక్ అంటూ ఘరానా మొగుడు ఆ చిత్రం తాలూకు ఆ ఎనర్జెటిక్ ఆ వయసులో ఎట్లా చేశాడో ఇప్పుడు అదే ఈ వయసులో కూడా అంతకన్నా జోష్గానే చేశాడంటే అంత హ్యాపీగా కంగ్రాచులేట్ చేస్తూ ట్వీట్ చేశాడు కదా. మనం విభేదాలు ఉన్నాయి ఎట్లా అనుకుంటాం. పైగానే మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాను, ఈనాటి హీరోల జనరేషన్ ఏదైతే ఉందో, ఈ అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఇంకా అక్కినేని అఖిల్, నాగ చైతన్య, వీళ్ళంతా ఒకే జనరేషను. మంచు మనోజు, వీళ్ళంతా కుడి ఎడమ ఏ వయసులో కుడి పేద 1 or 2 years అటు ఇటు ఉన్నా కూడా మంచి ఫ్రెండ్లీ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళ మధ్య. వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం కానీ, వీకెండ్స్ ఎంజాయ్ చేయడం కానీ, ఈవినింగ్స్ కానీ గెట్ టుగెదర్లో ఉంటారు వాళ్ళు. వాళ్ళ మధ్య సినిమా పరంగా అంటే వాళ్ళకి సినిమా ఎవరి సినిమాలు ఇట్టు కావాలని కోరుకున్నట్టు ఉంటారే కానీ, ఒకరి సినిమా ఖరాబ్ కావాలనో, సినిమా ఇట్టు కాకూడదు, ఫ్లాప్ అవ్వాలని ఎవరు అనుకోరు. మంచి కాంబినేషన్లు మనం అనుకున్నాం కూడా. మంచు మనోజు, అల్లు రామ్ చరణ్ కాంబినేషన్లో సినిమా రాబోతుందేమో అనే ఒక ఊహాగానాలు కూడా జరుగుతున్నాయని చెప్పాం కదా. సో ఆటోమేటిక్గా నో ప్రాబ్లం. అల్లు అర్జున్ ఒకవేళ ఈ వేడుకకు వాళ్ళు పిలవడం కానీ ఆ ప్రయారిటీస్ మాత్రం ఖచ్చితంగా వస్తాడని నేను చెప్తాను. సినిమా హీరోల్లో కూడా వీళ్ళు టాప్లో ఉన్నారు. ఒక పక్కన చూసుకుంటే చిరంజీవి గారు ఆల్వేస్ బాస్ అని చెప్పుకుంటూ ఉంటే ఎంతో బిజీగా ఉంటారు. అల్లు అర్జున్ గారు కూడా ఎంతో బిజీగా ప్రస్తుతం భారీ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవేళ నిజంగా కూడా కుదరకపోయినా కూడా ఈ మధ్యలో వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు మంచిదంటారు? ఇండస్ట్రీలో మంచిదేనా, లేకపోతే ఎవరికి మంచిది కాదు. పరిశ్రమ ఖర్చులు, గాసిప్స్ మంచిదే కాదు. కానీ ఫ్యామిలీల మధ్య విభేదాలు నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను.
ఇది ఏమైనా సోషల్ మీడియాలో అన్మెచ్యూరిటీస్ లేదా అవగాహన రాహిత్యంగా బాధ్యతారహితంగా హవారా బ్యాచులుగా ఉండేటువంటి ఆ కొంతమంది పనిగట్టుకొని చేసేటువంటి గాసిప్స్, బాధ్యతారహితంగా మీడియా సంస్థలు అని చెప్పేసి మాది మీడియా సంస్థ అని చెప్పేసి సినిమా వెబ్సైట్ సినిమా అకౌంట్ పేర్ల మీద క్రియేట్ చేసుకొని వాళ్ళ షాడిజాన్ని ప్రదర్శిస్తూ వాళ్ళు ఫేక్ వార్తలు క్రియేట్ చేస్తూ లేని దాన్ని ఎక్కువగా ఊహిస్తూ ఏదైనా చిన్న అపార్థం వచ్చినా చిన్న గ్యాప్ గడపడినా దాన్ని పెద్దగా చిలువలు పిలవగా చేస్తూ రాస్తూ ఏదో యాదృచ్ఛికంగా జరిగే సంఘటనలని పోలరైజ్ చేస్తూ రాస్తూ ఇదంతా కూడా గాసిప్స్ రాసి వాళ్ళ వ్యూస్ సంపాదించుకోవడానికి 4 రూపాయలు సంపాదించుకోవడానికి క్రియేట్ చేస్తున్నారే తప్పించి వాస్తవాలు కావు. అట్లాంటి వాటిని వాళ్ళు ఎవరూ పట్టించుకోరు. గతంలో చూస్తే అల్లు వారి ఇంట్లో ఒక ఫంక్షన్కి చిరంజీవి గారు కూడా అటెండ్ అయ్యారు కదండి. అక్కడ కూడా నెగిటివ్ ట్రోల్స్ చేశారు. అదే నేను చెప్తున్నాను కదా, పొరపాటున వాళ్ళు ఎవరైనా ఎదురైనప్పుడు ఆయన పని మీద ఈయన పని మీద పోతే చూసావా ఎదురైతే వాళ్ళు ఎదుర్కొని మాట్లాడుకోలేదన్న ఇట్లా విపరీత అర్థాలు తీస్తూ రకరకాలుగా క్రియేట్ ఏం లేదు. వాళ్ళకి కావాల్సింది థంబ్నెయిల్ స్టోరీ లేదా ఆ వెబ్సైట్లో క్లిక్కింగ్స్ కావాలి, వాళ్ళకి డబ్బులు కావాలి. అందుకోసం లేనిపోని అబద్ధాలు క్రియేట్ చేసి గాసిప్స్ క్రియేట్ చేసి రకరకాలు రాస్తున్నారు. అట్లాంటివన్నీ కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా చిరంజీవి గారు అయితే ఆల్రెడీ తన ప్రమేయం లేకుండా నెగిటివ్ స్టోరీస్ కానీ ప్రాపకండం కానీ చేస్తే చట్టపరమైన రక్షణ తీసుకుంటూ వాళ్ళ మీద చర్యలు తీసుకునేలా ఆర్డర్ కూడా తెచ్చుకున్నాడు. అట్లాగే అందరికీ కూడా ఎవరు పడితే వాళ్ళు ఆ విధంగా గాసిప్స్ క్రియేట్ చేయకుండా ఉండడానికి కూడా కొత్త చట్టాలు రావాలి. మనం వెయిట్ చూద్దాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వ్యూవర్స్, బాయ్.